హ్యాబిట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. సో హార్ట్లో వాల్స్ బ్లాక్ రావడం, బ్లడ్లో క్లాట్లు ఏర్పడడం, బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ సో అవి ఎక్కువైపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్లోని మనం చిన్న వయసులోనే యాంజియోగ్రామ్ చేయించుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళు బ్లడ్ ప్రెషర్ నియంత్రించడం ఇవన్నీ చేస్తారు అన్నమాట. హార్ట్ కేర్ సంబంధించిన క్యాప్షన్స్. నెక్స్ట్ అండ్ లంగ్ డిటాక్సిఫికేషన్. సో ఊపిరితిత్తులు అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే రక్తాన్ని, మనం తీసుకునే పీల్చిన గాలిని శుద్ధి చేసే అతి పెద్ద ఆర్గాన్ మన లంగ్స్ అనమాట. దాన్ని శుద్ధి చేస్తాయి. ఇక్కడ పొల్యూషన్ పెరిగిపోయింది. మనం ఢిల్లీలో చూసాం పొల్యూషన్. దీపావళి రోజు తర్వాత భయంకరమైన పొల్యూషన్ వచ్చి చాలా జీవరాశులు అంతరించిపోయినాయి ఢిల్లీలో అని చెప్పేసి దాన్ని ప్రత్యేకంగా ఢిల్లీ వాతావరణాన్ని శుద్ధి చేయడానికి సో కృత్రిమ వర్షాన్ని కురిపించారు. మీరు వినే ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో వాతావరణం హైదరాబాద్ కూడా విపరీతమైన వెహికల్స్ డెన్సిటీ పెరిగిపోయింది కాబట్టి పొల్యూషన్ పెరిగిపోతుంది. కాబట్టి ఊపిరితిత్తుని ఎప్పటికప్పుడు మనం డిటాక్సిఫై చేసుకోవడానికి అలాంటి లంగ్స్ సంబంధించినటువంటి దమ్ము, ఆయాసం, ఉబ్బసం ఇలాంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ పైల్స్. చాలామంది ఎక్కువగా జర్నీలు చేస్తున్నాం. ఇదివరకు ఎంత దూరమైనా నడిచి వెళ్ళేవారు. ఇప్పుడేమో మనం బళ్ళు మీదే తిరుగుతున్నాం తప్ప అసలు నడిచే ప్రసక్తి లేదు. అట్ ది సేమ్ టైం కంప్యూటర్ దగ్గర గంటల తరబడి కూర్చుంటా ఉన్నాం. ఇలా కూర్చోవడం వల్ల మనకి ఫిస్టులా, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ రావడం జరుగుతుంది. తర్వాత సో భగంధ్రాలు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ హెర్బల్స్ ఇవి కూడా నేను ఒకరికి ఇచ్చాను చాలా అద్భుతంగా. మళ్ళీ ఇంకో ప్యాక్ ఇవ్వాలి తెమ్మని నాకు డబ్బులు ఇచ్చారనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ పైల్స్ కంప్లైంట్కి సంబంధించినటువంటి ఒక క్యాప్సూల్స్ అండి. ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో రోజుకి 1 వేసుకోవాలి, మిగతా ఏమో రోజుకి 3 వేసుకోవాలి. అవి 2 కలర్స్లో ఉంటాయి. నెక్స్ట్ సో మ్యాన్ పవర్ అంటే అది పురుషులకు సంబంధించినటువంటి ఒక ఇదనమాట అండి. లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ని పెంచుతుంది. సెక్షువల్ డిజైర్ అనేది ఏదైనా తక్కువ బూతుమాట కదండి, తక్కువ భావించద్దు. సెక్షువల్ డిజైర్ ఎందుకు తగ్గుతుందంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి, అంత రోజుగా మనం టైం లేదు కానీ. సో సెక్షువల్ డిజైర్ తగ్గిపోతుంటే న్యాచురల్గా సిస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మన బ్రెయిన్ నుంచి, పీనల్ గ్లాండ్ నుంచి మన పోస్టెడ్ గందికి మెసేజ్ వెళ్ళినప్పుడు ఆ సిస్టోస్టెరాన్ అనే హార్మోన్ బాగా రిలీజ్ అవడం వల్ల నాకు సెక్స్ డిజైర్ పెరుగుతూ ఉంది. సో ఇలాంటి సెక్స్ డిజైర్ తగ్గిపోవడమే కాకుండా చాలా మందికి ఈ పురుష శుక్రకణాలు ఏవైతే ఉన్నాయో శుక్రకణాలు తగ్గిపోతే కొందరికి ఉంటాయి కానీ కదలిక మొటిలిటీ ఉండదు. 80% కనీసం మెటిలిటీ ఉండాలి. అట్లీస్ట్ 30% అయినా మెటిలిటీ ఉంటేనే సంతానం కలుగుతుంది. సో 30% బిలో ఉంటే సంతానం ఉండదు. సంతానం లేకపోతే సో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్తారు, లక్షలు పోసి ఇన్ఫెర్టిలిటీ కేసుని వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్లో సంతానం కలిగేలా చేసుకుంటూ ఉంటారు. అలాంటివి ఏం అక్కర్లేదండి. మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే నేనే చూసి చెప్పగలను. ఎవరికైనా సరే ఇన్ఫెర్టిలిటీ కేసులు ఏమైనా ఉంటే నేను చెప్తాను, మా డాక్టర్ గారైనా చెప్తారనమాట. అంటే పురుషుల్లో లోపం ఉందా, స్త్రీ అండం విడుదల అవుతుందా లేదా, అండం విడుదల అండం మెచ్యూరిటీ అవుతుందా లేదా, పరిపక్వత లేకుండా డిస్మాంటిల్ అయిపోతున్నాయా, పురుషుల శుక్రకణాలు కదలికలు ఎలా ఉన్నాయి, ఈ రిపోర్ట్స్ బట్టి సంతానం కలుగుతుందో లేదో చెప్పేస్తారు. అలాంటి సంతానం లేని వాళ్ళకి, సెక్స్ డిజైర్ తగ్గిపోయిన వాళ్ళకి ఈ మ్యాన్ పవర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో అశ్వగంధాది 10 రకాల వనమూలికలతో తయారు చేసిందండి, న్యాచురల్గా తయారైంది. నెక్స్ట్ సో ఇది మిత్రులారా, ఇప్పుడు నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత ఇచ్చాను. యాక్చువల్గా దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది మన బిలౌడ్ రెస్పెక్టెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాబు గారు మీకు నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు ఈ ప్రోగ్రామ్ని. సో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేంటంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ సో జనరల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు గమనించారు ఈరోజు ఇప్పుడు మన కంపెనీలో జరిగేవి. ఇది రోజు జరిగింది ప్రజెంటేషన్. వాట్ ఈజ్ ఆయిజింగ్ ప్రొడక్ట్స్, ఆయిజింగ్ ప్రొడక్ట్స్ ఏంటి, ఆయిజింగ్ అంటే ఏంటి, ఆయిజింగ్ విజన్ ఏంటి, ఆయిజింగ్ మిషన్ ఏంటి, ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఇందులో ఒక అచీవ్మెంట్ సాధించిన వాళ్ళని అందరినీ ఒక ఎక్సాటిక్గా లొకేషన్లో ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. దాన్ని బేసిక్ బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఒక ఆయిజింగ్ హెల్త్ అడ్వైజర్ అయిన తర్వాత, ఆయన డైనమిక్ టీమ్ లీడర్ అయిన తర్వాత నువ్వేం చేయాలి. డైనమిక్ టీమ్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక స్టెప్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీకు ఒక గైడెన్స్ ఇస్తారనమాట. హౌ టు ఈ బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలనేది ఇస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఒక మంచి ప్లేస్లో ఒక ట్రైనింగ్, స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది.
ఆ ట్రైనింగ్ చాలా చాలా వస్తాయి. సో ప్రొడక్ట్ పవర్, ప్రాజెక్ట్ పవర్, కంపెనీ పవర్, నాలెడ్జ్ పవర్, లాంగ్వేజ్ పవర్, బిలీఫ్ పవర్. అది పవర్ లైఫ్ వర్క్ షాప్. పవర్ లైఫ్ వర్క్ షాప్, ఆ వర్క్ షాప్ జరుగుతుంది. అది కూడా ఒక మంచి ఎక్సైటివ్ ప్లేస్లోని సార్ అరేంజ్ చేస్తా అన్నారు. సో అలాంటి చోట డాన్ టు డాన్, అక్కడ సెల్ ఫోన్స్ నాట్ అలౌ. పొద్దు నుంచి 9 గంటలు స్టార్ట్ అయితే రాత్రి 8 గంటలకు లంచ్ పెట్టి డిన్నర్ పెట్టి పంపిస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది అనేది. సో అది పవర్ లైఫ్ వర్క్ షాప్. ఆ వర్క్ షాప్ అండి ఇవన్నీ కూడా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్తో పాటుగా బిజినెస్ ఇన్ఫర్మేషన్తో పాటుగా సో మనీ పవర్, కంపెనీ పవర్, ప్రొడక్ట్ పవర్, కంపెనీ పవర్, ఇండస్ట్రీ పవర్, నాలెడ్జ్ పవర్, లాంగ్వేజ్ పవర్, బిలీఫ్ పవర్. అన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకం. నమ్మకం అమ్మలాంటిది. అమ్మ ఎప్పుడు అన్యాయం చేయదు. నమ్మకం లేకపోతే ఏది చేయలేము. కాబట్టి ఆ నమ్మకం అమ్మలాంటిది. కాబట్టి ముందు మీరు ఇండస్ట్రీ నమ్మండి. సో ఇది కమ్యూనిటీ కామర్స్ అంటారు. సో ఇండస్ట్రీ అంటే ఐటీ ఇండస్ట్రీ ఉంది, సినిమా ఇండస్ట్రీ ఉంది, రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇది కమ్యూనిటీ కామర్స్ అనే ఒక ఇండస్ట్రీ అనమాట. ఈ ఇండస్ట్రీ పవర్ ఏంటో తెలుసుకోండి. ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఇది నాట్ అన్ ఆర్డినరీ ఇండస్ట్రీ. వరల్డ్ వైడ్గా డొమెస్టిక్ ఫ్లైట్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ హస్ మెయింటైన్ ఏ డొమెస్టిక్ ఫ్లైట్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ. డొనాల్డ్ ట్రంప్ మీకు అందరికి తెలుసు, ఆయనకు ఒక డొమెస్టిక్ ఫ్లైట్ ఉంది. ఆయన ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడే. రోనాల్డ్ అండ్ చెక్ హ్యాండ్స్, ర్యాండీ గ్యాస్, ఇలాంటి వాళ్ళు చాలా మంది డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎవరికి ఉంటాయి? కోటీశ్వరులకు ఉంటాయి. అలాంటి సొంత విమానాలు మెయింటైన్ చేయగలిగే స్థాయికి తీసుకెళ్లే గొప్ప ఇండస్ట్రీ కమ్యూనిటీ కామర్స్. ఆ ఇండస్ట్రీ పవర్ తెలియాలి. ఇండస్ట్రీ పవర్ తెలిస్తే ఇండస్ట్రీని అంటి పెట్టుకొని ఉంటాం. ఇండస్ట్రీ పవర్ ఇండస్ట్రీ అండి. నెక్స్ట్ కంపెనీ పవర్ తెలియాలి. అసలు ఈ కంపెనీ ఏంటి, కంపెనీ ఎవరు సృష్టికర్త, ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కంపెనీ విజన్ ఏంటి, కంపెనీ మిషన్ ఏంటి అనేది ఆ కంపెనీ పవర్ తెలియాలి. ప్రోడక్ట్ పవర్ తెలియాలి, ప్రాజెక్ట్ పవర్ తెలియాలి, నాలెడ్జ్ పవర్ తెలియాలి. ఇవన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకం అనేది తెలియాలి. మహాభారతంలోని దుర్యోధను గురించి తెలుసు కదండి మీకు. చిన్నప్పుడు దుర్యోధనుడిని చిన్నపిల్లలప్పుడు భీముడు పాండవులు కౌరవులు కొట్టుకుంటూ ఉంటే భీముడు ఎప్పుడు చిన్న కొడుతూ ఉండేవాడు. అలాంటప్పుడు ఆ దుర్యోధనుడి తల్లి గాంధారి ఎప్పటికైనా ఈ భీముడితో నాకు ప్రమాదమే నా కొడుక్కి అని చెప్పేసి వైద్యులందరినీ సలహా అడిగితే వాళ్ళక ఒక పౌర్ణమి రోజున వనమూలికలన్నీ తెచ్చి దాన్ని అంతా చందనంగా తయారు చేయించి ఆ చందనాన్ని ఒళ్ళంతా పూసేయమ్మా అతను వజ్రకాయం అయిపోద్ది అని చెప్పేసి ఇప్పుడు కూడా ఉన్నాయి మా మొక్కల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ మొక్కలు ఉన్నాయి. దాన్ని వజ్రవల్లి అంటారు సంథింగ్. అలాంటి మొక్కలతో తయారు చేసినట్టే ఒక గంధాన్ని ఒళ్ళంతా పూసేయమని చెప్తారు. అప్పుడు దుర్యోధన చిన్నపిల్లాడు అనమాట. నాయన దుర్యోధన, నువ్వు నగ్నంగా బట్టలన్నీ విడదీసిరా అంది. అలాగే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు మనోడు. ఎందుకని వాళ్ళ అమ్మ కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. సో అని చెప్పేసి మనోడు సిగ్గుపడకంటే వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడు వస్తాడు. బావా నీకేం సిగ్గు ఉందా లేదా? దాసీలందరూ ఉన్నారు, ఆ పక్కన నీ చెల్లి దుస్తలు ఉంది, ఈ టైంలో బట్టలు లేకుండా నగ్నంగా వెళ్తానంటే కనీసం అండర్వేర్ వేసుకోవయ్యా. నిజమే బావ భలే చెప్పా అని చెప్పేసి మనోడు అండర్వేర్ వేసుకొని వచ్చాడు. ఒళ్ళంతా పూసింది కానీ తొడల దగ్గర పూయడానికి అండర్వేర్ అడ్డు వచ్చింది. అంతా అయిపోయింది. చివరానికి పెద్దోడు అయ్యాడు. చివరానికి దుర్యోధన భీముడు ఎక్కడ కొట్టాడు? తొడ మీద కూడా చనిపోయాడు. ఎమరైట్ అన్నాడు. వాళ్ళ అమ్మ మాట వింటే ఆయనకు ఆ ప్రమాదం వచ్చేది కాదు కదా. కాబట్టి నమ్మకం అనేది నమ్మలండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, కంపెనీని నమ్మండి, ఇండస్ట్రీ నమ్మండి, మీకు అవకాశం ఇచ్చిన అప్లైని నమ్మండి, ఫైనల్గా మిమ్మల్ని మీరు నమ్మండి. ఎందుకంటే సో నారాయణ గారు చేశారు, ఎల్వి గారు చేశారు, ఇంకోటి చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారంటే సంబడి కెన్ డూ, వై కాంట్ ఐ డూ, ఐఎమ్ ది పవర్, ఐఎమ్ ది విన్నర్, ఐఎమ్ ది లీడర్, ఎస్ ఐ కెన్ డూ, ఆయన చేయగలిగింది నేను ఎందుకు చేయలేను అని మీ మైండ్కి సజెషన్ ఇస్తే మీ మైండ్ చెప్తుంది ఎస్ యు ఆర్ ది పవర్, యు ఆర్ ది లీడర్, యూ కెన్ డూ, యు ఆర్ బోర్న్ టు విన్, విన్నింగ్ ఈజ్ ఎన్కోడెడ్ ఇన్ యువర్ జీన్స్, నీ జీన్స్లోనే ఉంది, నువ్వు చేయగలవని చెప్పుద్ది. కానీ నారాయణ గారు సర్కిల్ లేదు, నాకు ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ వర్త్లెస్, ఐఎమ్ హెల్ప్లెస్ అన్నారు అనుకో, మీ మైండ్ కూడా యూజ్లెస్ ఫెలో, వర్త్లెస్ ఫెలో, హెల్ప్లెస్ ఫెలో, యూ కాంట్ అని చెప్తుంది. మైండ్ మ్యాపింగ్ని బట్టి ఆలోచన ఉంటాయి, ఆలోచన బట్టి ప్రణాళిక ఉంటుంది, ప్రణాళికను బట్టి ఆచరణ ఉంటుంది, ఆచరణ బట్టి ఫలితం ఉంటుంది. యద్భావం తద్భవతి. Am I right or not? Yes. Say yes or no? Yes. Say yes or no? Yes. Thank you అండి. నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానేమో. అసలైన వాల్యుబుల్ మెసేజ్ నేను చేయగలిగాను. ఇదే డిసిప్లిన్తో ఇదే విధంగా ఒక్క 20 నిమిషాలు ఉంటే కంక్లూషన్ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఎందుకంటే ముగింపు తెలియదు, ముగింపు తెలియదు అనుకోండి. ముగింపు తెలియలేదు అనుకోండి, క్లోజింగ్ తెలియకపోతే సస్పెన్స్ అయిపోతుంది. అందుకని ఇదే డిసిప్లిన్తో, ఇదే క్రమశిక్షణతో, ఇదే మొబైల్స్ అన్ని సైలెంట్లో పెట్టి ఈ తదుపరి కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేయాల్సిందిగా మన బిలౌడ్ అండ్ రెస్పెక్టెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బాబు గారిని విత్ యువర్ గ్రాండ్ అప్లాస్ ఐ ఇన్వైట్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. సో ఈరోజు నాకైతే అంత ఆనందంగా లేదు. ఎందు గురించి అంటే వి ఎక్స్పెక్టెడ్ ఎ లాట్. చాలా మంది వస్తారు, ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మేబీ టైం ల్యాబ్స్ కావచ్చు, చాలా తక్కువ టైంలో మేము ప్లానింగ్ చేయటం, మన అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన ఫాలోఅప్ లేకపోవడం దీనివల్ల కావచ్చు. బట్ దెర్ ఈస్ నథింగ్. ఈ హాల్లో ఎంతమంది అయితే ఉన్నారో వి ఆర్ ద విన్నర్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు ఈ నెక్స్ట్ 20 minutes మేబీ మీ కొంతమంది లైఫ్ అనేది చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందు గురించి అంటే మనమంతా కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం. సో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది, ఫ్లైట్లో వెళ్ళాలి, లేదంటే మంచి కార్లో వెళ్ళాలి, లేదంటే మంచి విల్లాలో ఉండాలి, మంచి బంగ్లాలో ఉండాలి, ఎప్పుడు కూడా మన పాకెట్ నిండి ఉండాలని. బట్ అదేమవుతుంది, ఓన్లీ దట్ ఈస్ డ్రీమ్, కలే. బట్ ఇందులో ఎంతమంది దాన్ని సాధ్యం చేసుకోగలుగుతారు? చాలా లిమిటెడ్. బట్ ది సాయిజింగ్, ఇది ఈ మిషన్ అనేది ఈ రోజు పుట్టిన ప్లాన్ కాదు. ఇది దాదాపు 10 years నుంచి దీన్ని రీసెర్చ్ చేసుకుంటూ దీన్ని ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ ఇంతవరకు తీసుకుని వచ్చాం. జస్ట్ 1 month అయింది. యాక్చువల్గా ప్లానింగ్ లోకి వచ్చి 1 month అయింది. ఈ 1 month లోనే జస్ట్ నేను ఒక 10 minutes లో మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను. ఎందుకంటే స్క్రాచ్ నుంచి వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్, ఎలాంటి మెడికల్ క్వాలిఫికేషన్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా ఒక బిజినెస్ పికప్ దీన్ని ఒక యజ్ఞంలా సాధించి నౌ దే ఆర్ ద రియల్ వాట్ ఐ టెల్ విన్నర్స్. సో వాళ్ళు నేను మీకు ప్రత్యక్షంగా చూపించబోతాను. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఆయిల్ చైన్. ఓకే, సో ఇది ఏదో మెడికల్ ట్రీట్మెంట్స్ లేకపోతే డాక్టర్స్ అవన్నీ కూడా డాక్టర్స్ చేసేది మనకేం తెలుసని చాలా మందికి అపోహ ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ ఒక మంచి ఆపర్చునిటీ. మనకి హెల్త్, మనకి ఆరోగ్యం ఉండడం ముఖ్యం. అలానే మనం కొంతమందికి ఆరోగ్యాన్ని పంచడం, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి సహాయం చేయటం, అదే విధంగా మనకి ఇన్కమ్, మనకి ఆదాయం అనేది పెంపొందించుకుంటాం, దాంతో పాటు ఆనందం. సో ఇందులో ఎంతమందికి బ్యాంకాక్ వెళ్ళాలని ఉంది? ఇంటర్నేషనల్ ట్రిప్. సో అది మీ డబ్బులతో ఎంతమంది వెళ్ళాలని ఉంది? ₹1,00,000 ఖర్చు పెట్టి? నో హ్యాండ్స్. బట్ సూన్ మేబీ జాన్యువరిలో ఆయిజింగ్ ఫ్లైట్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రివర్స్, జస్ట్ క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫై అవ్వండి, కంపెనీ మిమ్మల్ని ₹1,00,000 ఖర్చు పెట్టి అంటే ఇంటర్నేషనల్ వరకు తీసుకుని వెళ్తుంది. బిఫోర్ దట్ గోవా ట్రిప్ ఉంది. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి బిజినెస్ ప్లాన్ మీకు వస్తాయి కాబట్టి. సో దీంట్లో ఏంటంటే ఇప్పటి వరకు ఎల్వి సత్యనారాయణ గారు మీకు ప్రొడక్ట్స్ గురించి, వాట్ ఈస్ ద ప్రొడక్ట్స్, ఇవి ఓన్లీ బేసిక్స్. ఇది మొత్తం ట్రీట్మెంట్ కి సంబంధించింది కాదు, ఓన్లీ జనరల్ ప్రొడక్ట్స్. ట్రీట్మెంట్ కి సంబంధించిన డాక్టర్స్ డిజైన్ చేశారు, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాదాపు 300 నుంచి 400 రకాల మెడిసిన్స్ ఉంటాయి అందులో. దానిలో అలోపతిక్, ఆయుర్వేదిక్, హోమియోపతిక్ అన్ని కూడా కలిసి ఉంటాయి. సో వాటిని ట్రీట్మెంట్ కిట్ గా మీ ఇంటికే, అంటే మీ మెడికల్ షాప్ కి లేకపోతే హాస్పిటల్ కి రావాల్సిన అవసరం ఉండదు. అవన్నీ మీ ఇంటికి అందించే కంపెనీ ప్లాన్ చేస్తుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ మీకు అవి ఏ విధంగా వస్తాయి ఏంటంటే అన్ని కూడా మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు సో ఇదంతా చెప్పే ముందు నేను నా పేరు ఆల్రెడీ ఇంతకుముందు మీటింగ్ వచ్చిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, వెంకన్న బాబు బండారు. బేసికల్లీ నేను ఐఎమ్ నాట్ మెడికల్ ప్రొఫెషన్, సివిల్ ఇంజనీర్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ నేను. తర్వాత అబ్రాడ్ వెళ్ళాను. అబ్రాడ్లో ఒక 8 years నా ప్రొఫెషన్ సివిల్ ఇంజనీరింగ్ లో జాబ్ చేసి ఇండియా వచ్చి, ఇండియాలో 2002 నుంచి 2022 వరకు ఆల్మోస్ట్ ఐ కంప్లీటెడ్ 40 బోర్ వెంచర్స్. దెర్ ఇస్ నో టై అప్, ఓన్లీ సింగిల్. సో ఆ విధంగా నేను కన్స్ట్రక్షన్ కూడా సక్సెస్ఫుల్ గా ఎదిగాను.
బట్ నాకు ఒక కోరిక ఏంటంటే ఒక మంచి హాస్పిటల్ పెట్టాలి, 10 మందికి సేవ చేసే భాగ్యం కల్పించాలని ఒక 8 years నుంచి దీన్ని రీసెర్చ్ చేస్తూ దీన్ని 2023 నుంచి సీరియస్ గా దీన్ని టేకప్ చేసి ఈ ఆయుజింగ్ అనే మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆయుజింగ్ హెల్త్ కేర్ అనేది జస్ట్ ఇది ఒక అన్ని నార్మల్ హాస్పిటల్స్ లాగా లేకపోతే నార్మల్ హెల్త్ కేర్ కంపెనీస్ లా కాకుండా ఇది అతి త్వరలో ఒక కార్పొరేట్ కంపెనీగా, దట్ మీన్స్ ఎంఎన్సి, మేబీ ఫారిన్ పేషెంట్స్ కూడా మనల్ని ఎత్తుకుంటూ వచ్చే స్టేజ్కి వస్తారు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆల్రెడీ ఎల్వి సత్యనారాయణ మీరు చెప్పిన విధంగా డాక్టర్స్ పైన అంత బలంగా ఉంది మనకి, వాళ్ళంతా కూడా ఆ ట్రీట్మెంట్స్ అనేవి ప్లాన్ చేశారు. కాబట్టి ఇది చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి మంది డిజైన్ చేసింది ఏంటంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, అంటే సర్జరీ లేకుండా ఏ విధంగా ట్రీట్మెంట్ చేయొచ్చు. సపోజ్ మోకాలు చుక్కలు అరిగిపోతాయి, ఏమవుతుంది? నీ రీప్లేస్మెంట్. వితౌట్ నీ రీప్లేస్మెంట్ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో దానికోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి పెద్ద హాస్పిటల్లోని ఒక్కొక్క నీ రీప్లేస్మెంట్ చేయాలంటే మినిమం 3 to 4 lakhs or 5 lakhs, అంటే 2 కలిపి చేయాలంటే 10 lakhs వరకు అవుతుంది. అలాంటి సర్జరీ లేకుండా న్యాచురల్ గా గుజ్జును ఫామ్ చేసి దాన్ని కూడా న్యాచురల్ గా రీఫంక్షనింగ్ చేసే దాన్ని నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటారు. దానిలో థెరపీస్ ఉంటాయి, ఇంటర్నల్ కోర్స్ ఉంటుంది. థెరపీస్ లో కూడా పంచకర్మ థెరపీ అంటారు, అదేవిధంగా న్యాచురల్ థెరపీ అంటారు, ఫిజియోథెరపీ అంటారు, ఆక్యుపంక్చర్ అంటారు, ఆక్యుప్రెషర్ అంటారు. సో ఇవన్నీ థెరపీలతో పాటుగా పంచగవ్య థెరపీ అనేది నేను ఈ మధ్య రీసెంట్ గా ఒక మహానుభావం ద్వారా వినడం జరిగింది. మన ఆఫీస్కి వచ్చారు ఆయన. సో ఆయన రావడం కూడా మనకు చాలా అదృష్టం. సో ఆయన ద్వారా పంచగవ్య థెరపీ అంటే గోవుకు సంబంధించిన గోమూత్రంతో కూడా ఒక థెరపీ చేయొచ్చు. చాలా రకాల జబ్బుల్ని ఆ గోమూత్రం ద్వారా ఆ థెరపీ ద్వారా తగ్గించవచ్చు అని చెప్పి ఆయుర్వేదంలోనే ఒక ఎండి చేసిన ఒక వ్యక్తి ఈరోజు మన హాల్లోనే మన మధ్యనే ఉన్నారు. ఆయన వయసు చాలా చిన్న, తక్కువ వయసు, 85 సంవత్సరాలు. బట్ ఈ రోజుకి ఆయన 10 మంది సేవ చేయాలనే కోరికతోని ఇప్పుడు కూడా మేబీ మన కంపెనీ కూడా టైప్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి మహానుభావుని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అది నా గర్వకారణంగా ఇచ్చేస్తున్నాను. డాక్టర్ మురళీధర్ రావు. పంచగవ్య ట్రీట్మెంట్ లో ఆయుర్వేద ఎండి. ఇలాంటి మహానుభావులు చాలా మంది మన కంపెనీతో టైప్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి ఇది ట్రీట్మెంట్స్ పేషెంట్ కి సంబంధించి మీ ఎవరికి ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి మొండి జబ్బునైనా తగ్గించేంత కెపాసిటీ మన దగ్గర ఉన్న మన డాక్టర్ ప్యానల్ ఉన్నారు. కాబట్టి ఈరోజు జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. మీకు ట్రైనింగ్స్ కూడా మేధావులైన డాక్టర్తో మీకు ఉంటుంది. సో కాబట్టి మురళీధర్ గారు జస్ట్ మీకు ఎలా అనిపించింది? సభలో అవకాశం, ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళ ప్రచారం గురించి చేసుకునేది కాకుండా స్వార్థం లేని వాడే డాక్టర్, స్వార్థం లేని వాడు ఒక టీచర్. ఎందుకంటే తన పిల్లల కంటే కూడా ఇతర విద్యార్థులను బాగా ఉన్నతికి తేవాలనే ఐడియా ఉంటుంది. ఒక పేషెంట్ను ఇద్దరు తీసుకురావాలి. ఒక పేషెంట్ ఏమైనా మరణానికి పోతే ఆ కుటుంబం మరణం పడిపోతే ఆడపిల్లల పరిస్థితి ఏమిటి, మగపిల్లల పరిస్థితి ఏమిటి, ఆ కుటుంబం సమాఖ్య ఒక సమిష్టి కుటుంబం పరిస్థితి ఏమిటి చాలా విషయంగా ఉంటుంది. మనకి ఎక్కువ సమయం తీసుకోలేదు నేను. ఈ పంచగవ్య థెరపీ ఇట్సెల్ఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ థెరపీస్. అమాంగ్ ది 367 therapies of our ancient India, 367 థెరపీలు ఉన్నాయి. 367 థెరపీలో పంచగవ్య థెరపీ ఇట్సెల్ఫ్ ఈస్ బెస్ట్ థెరపీ. ఎందుకు అనే కారణం ఏమిటంటే మన మానవ శరీరంలో ఉండేటువంటి ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ గోమూత్రం ఉన్నాయి. ఫస్ట్ నేను బ్యాలెన్స్ చేస్తే బ్యాలెన్స్ అయితే వాదపిత కఫాలు సమానంగా ఉన్నట్టయితే నీకు రోగం ఎక్కడిది? ఏదైనా అవకతవకలు వస్తేనే మన మానవ శరీరం ఇవాళ పరిస్థితి ఏమిటంటే నిన్న తుఫాన్ వచ్చింది, మోంథాన్. అయితే ఆ తుఫాన్ ఎందుకు వచ్చింది? ఈ క్లైమేట్ యొక్క డిజార్డర్ వల్ల వచ్చింది. మన శరీరంలో కూడా ఇటువంటి డిజార్డర్స్ వచ్చినప్పుడు అదే విధమైనటువంటి తుఫాన్ వచ్చేస్తుంది.
నిమిషాల్లోనే బేబీ పెరిగిపోతుంది, నిమిషాల్లోనే షుగర్ పెరిగిపోతుంది, ఏమో అవుతుంది అతలాకుతలం అయిపోతుంది. అంటే ఈ ప్రకృతి అంతా కూడా ఇవాళ పంచమహాభూతాల చేతనే మానవుడు ఏర్పడ్డాడు కనుక ఈ పంచమహాభూతాలు కలుషితమైపోయినాయి. ఈ కలుషితం అంటే ఎట్లా? భూమి ఫర్టిలైజర్, స్వామినాథన్ పుణ్యాన్ని గ్లోమోర్ అనుకుంటూ ఇవన్నీ ఫర్టిలైజర్స్ కెమికల్స్ ఇంబ్యాలెన్స్ చేసింది నేల. వాయు కాలుష్యం, నీరు కాలుష్యం, మీకు అన్ని విషయాలు తెలుసు. ఈ 5 పంచమహాభూతాలు భవిష్యత్తులో కాలుష్యం కాబోతున్నాయి. అవి లేకుండా ఏ విధంగా మానవుడు భూమి మీద మనుగడను కొనసాగించగలడు అనేటువంటిది ఒక దీర్ఘమైనటువంటి దృష్టితో వాగ్భటాచార్యులు పూర్వము గోమాతలో 4 పంచమహాభూతాలు ఉన్నాయని, బెస్ట్ మంచి స్వచ్ఛమైన భూమి అంటే పేడ, స్వచ్ఛమైనటువంటి నీరంటే పాలు, స్వచ్ఛమైనటువంటి వాయువు అంటే గోమూత్రము, స్వచ్ఛమైనటువంటి ఆకాశం అంటే మజ్జిగ, స్వచ్ఛమైనటువంటి అగ్ని అంటే నెయ్యి. ఈ పంచమహాభూతాలను తీసుకొని జీవితం. అయితే ఈనాడు పరిస్థితులు ఏమిటంటే కలియుగము ఇంకా 4000 సంవత్సరాలు 5000 సంవత్సరాలు చెప్తున్నాడు. ఇవాళ వరకు మనం ఇట్లా చూస్తున్నాం. నేను ఎక్కువ సమయం తీసుకుని నాకు ఒక లక్ష్యం చెప్పాలనిపిస్తుంటది ఎక్కువ, మరి మీకు ఇబ్బందులు ఓకే. అయితే ఇవాళ 90 ఏళ్ల ముసలోళ్ళు చూస్తున్నాం, 100 ఏళ్ల ముసలోళ్ళు చూస్తున్నాం, భార్యాభర్తలు చూస్తున్నాం, 110 ఏళ్ళకి చచ్చిపోయాడు. మా మేనత్త గారు 110 ఏళ్ళకి చచ్చిపోయింది. అట్లా అప్పటి వరకు బ్రహ్మాండంగా మాట్లాడుకుంటే ఉంది. అట్లా ఇవాళ అమెరికా చాలా చెడ్డది, భారతదేశం చాలా సంస్కృతి, మన సంస్కృతి చాలా గొప్పది, ఇవన్నీ వాక్యాలే. అయితే ఇక్కడ జరిగే విషయం ఏమిటంటే ఇవాళ పిల్లల పరిస్థితి ఏమిటంటే అమెరికా కంటే భారతదేశం అధ్వాన పరిస్థితులు వచ్చి పెళ్లి చేసుకుంటారా, పెళ్లి చేసుకుంటే సంసారం చేస్తారా, సంసారం చేస్తే పిల్లలు కంటారా, పిల్లల్ని తీసుకుపోయి ప్రయోజకులను చేస్తారా, లేకపోతే పిల్లలను తీసుకుపోయి చదివిస్తారా, వాళ్ళ పిల్లలను చూస్తారా, వీళ్ళు ఇంత ఘోరమైనటువంటి ప్రశ్నలు సమాజం ముందుకు వచ్చేస్తున్నాయి. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే మనము మన యొక్క సాంప్రదాయము, మన సనాతన ధర్మాన్ని వదిలిపెట్టేసేసాం. పూర్వీకులు తిన్నటువంటి ఆహారం చూడండి, ఇవాళ కుక్కలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, బ్యాంకులో పైసలు ఉన్నాయి, ఏటీఎంలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏముందంటే ఒక ఆవు పెట్టుకోవడానికి లేదు. ఆవు ఇస్ ద ఆక్సిజన్ సిలిండర్, హైయెస్ట్ ఆక్సిజన్ ఇస్ ద కాస్టెస్ట్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్. అంత గొప్పనటువంటి ఆక్సిజన్ దొరుకుతుంది. మన ఇంట్లో పెట్టుకుంటే సిలిండర్, గాలి పీల్చిన ఆక్సిజనే, విడిచిన ఆక్సిజనే. ఇటువంటి వాటి తత్వభూతములైన వాటిని వదిలిపెట్టి వాళ్ళు చూస్తే 16 నుంచి 18 ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి గోవు పేడ, గోమూత్రం వీటిని వదిలిపెట్టి ఎన్పికే శాస్త్రవేత్తలు పిచ్చి లేపేస్తారు. ఇవన్నీ మీకు బాగా తెలుసు. చాలా కలుషితమైన పరిస్థితులు వస్తున్నాయి కనుక నేను ఎక్కువ సమయం తీసుకోకుండా చెప్పేది ఏమిటంటే మనము ఇప్పుడు కూడా మంచి తరుణం ఇది. ఎందుకంటే భారతదేశానికి విలువలు పెరిగేటువంటి, అంటే ప్రతి ఒక్కరు కూడా తంగ్ అంటారు. తంగ్ అంటే ఏమిటి? मजबूरी। तंग हुआ तो क्या करता? जंग को तैयार हो जाता। జంగ్ అంటే యుద్ధం. ఇప్పుడు ఏం జరిగింది? రామాలయం ఎన్నాళ్ళ నుంచి మూలపడిపోయింది. ఏ ప్రధానమంత్రులైనా కొంతమంది ప్రధానమంత్రులు అడుగు ఆ ఆలయంలో పెట్టిన రోజులు విన్నాం మనం. ఇవాళ ఒక అవకాశం వచ్చింది, మోడీ చంపేస్తారన్నంత పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితులు పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసే ముందు భవిష్యత్ కార్యక్రమాల మీద ప్రణాళికలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఆయుర్వేదము చాలా గొప్పది, కాకపోతే పెద్ద పొరపాటు జరిగింది మనలో. ఎందుకంటే నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను. మనకు WHO ఏర్పడినప్పుడు ఏ దేశంలో ఏ రోగాలకు ఎంత ఘనంగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీరు డాటా ఇవ్వంటారు. ఇంత విన్నారు, ఆ డాటా ఏమి లేదు, బూట్లో పెట్టేసేసిండ్రు మన పెద్దలు, ఏమి లేదు. చైనాలో ఇవాళ అపోలో హాస్పిటల్ కానీ అవతల హాస్పిటల్ పోండి, అలోపతిలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాళ్ళు, దే ఆర్ ద ఆల్టర్నేటివ్, వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఆల్టర్నేటివ్. పోండి, ఇట్లా జాతరలోకి పబ్లిక్ పోయినంత, పబ్లిక్ రథోత్సవం నాడు ఎంత ఫుల్ పబ్లిక్ అంతమంది పోతుంటారు. ఇవాళ చైనాలో 500-600 ఎకరాలతోని మూలికా విధానంతో మూలికలు పెంచుకొని బ్రహ్మాండమైనటువంటి వైద్యం చేస్తున్నారు. ఆ హాస్పిటల్కి వాళ్ళ ఇంతకన్నా రద్దీగా పోయేటువంటి సమస్య ప్రజానికాన్ని చూస్తున్నాం చైనాలో. చైనా డాటా సబ్మిట్ చేసింది, మనం డాటా సబ్మిట్ చేయడం ఇండియా యొక్క ఔన్నత్యం వాళ్ళకు దొరకలేదు. ఇవాళ ఇప్పటికీ మనం ఆల్టర్నేటివ్ కింద ఉంటున్నాం కనుక ఇప్పుడు
పంచగవ్యాలనే కాకుండా ఆకుకచ్చలు కూడా మొన్ననే లేటెస్ట్గా గవర్నమెంట్ అప్రూవల్ చేసింది. అందుకని అందరూ కూడా అలర్ట్ కావాలి. మేము కూడా చేసే విధానం మీ విధానానికి సంబంధం. పంచగవ్య విద్యలో మేమేం చేస్తామంటే 8th క్లాస్ పిల్లగాడైనా సరే ఓ 40 ఏళ్ళు ఉంటాయి, బుద్ధి జ్ఞానం అంతా అవగాహన అన్నీ ఉంటాయి ఆయనకు. కానీ తల్లి చదివించలేదు, 7వ తరగతి 8వ తరగతి చదివించి వాళ్ళకి మేము విజ్ఞానం నుంచి నేర్పిస్తున్నాం. నేర్పిస్తే MBBS డాక్టర్ పక్కకు మేము పెడితే 3 నెలలు ఉంటే నేను ₹1,00,000 ఇచ్చేస్తాం. ఎందుకంటే వైద్య విధానం అట్లుంది. చెప్పండి, ఏ డాక్టర్ను ఇవాళ ఒక IGPకి ధైర్యం ఉందా హాస్పిటల్కి రమ్మ వస్తాడా ఎవరైనా చెప్పండి? ఎందుకు ధైర్యం? వాడు ఎంతో మొరాల్ పవర్, స్టేట్ పవర్ఫుల్ మనిషి అని చెప్పి ఇచ్చింది కదా ఒక పోస్ట్ సీఎం. ఎందుకు లేదంటే వీడు ఎన్ని కోట్ల స్కాములు చేసిండో, వీడి టేబుల్ మీద పండబెట్టి గొంతు దగ్గర నుంచి కింది దాకా కోసి చేపను కోసి పండబెట్టి మనం కనీసం 50-70 లక్షలు లాగేసుకుంటే నేను బతుకుతానని చెప్తే తెస్తాను, లేకుంటే షిఫ్ట్ యువర్ మ్యాన్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ అవర్ హాస్పిటల్. ఇటువంటివన్నీ. అందుకని మనం ఏముందంటే ఈ తరుణము జ్ఞానం అవసరం, కానీ విద్య అనేది చదువును వ్రాయను వస్తే చాలు. చదువును వ్రాయను వచ్చిన వాడు ఏదో జ్ఞానం సంపాదించుకుంటాడు. అందుకని విషయం ఏమిటంటే ఇక్కడ మనకు ఈ తరుణంలో వైద్య విధానం బాగా వెళ్ళిపోతుంది. మా దగ్గర చాలా మంది వస్తారు, సంతానం కాలేదు, మీ ఇద్దరికి సంతానం కాదు అని చెప్పేసి 3 ప్యాకేజీలు కడతారు, 2.5 లక్షలు. అయిన తర్వాత మా దగ్గరికి వస్తారు. మేము అంటే సరే పర్వాలేదు ఏదో మందులు ఇచ్చేస్తాం అయిపోతుంది అంటే అక్కడ మనకేముందంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఆయుర్వేదం ఏదో వస్తుంది, చెట్టు పోస్తారు, అది పోస్తారు, ఇది పోస్తారు, ఏదో నాన్ సెన్స్ అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనం అన్నింటినీ కూడా స్టడీ చేయగలుగుతాం. మంత్ క్లియర్ ఉందా, మంత్ పెయిన్ ఉందా, మంత్ ఫామేజ్ అవుతుందా, బస్టింగ్ అవుతుందా, ఎందుకు ఇవన్నీ గడుస్తున్నాయి అనేటువంటి సింపుల్ విద్యా విధానం నేను నేర్పిస్తాం. పూర్వకాలంలో మా చిన్నప్పటి అనుభవం చెప్తున్నాం మీకు. ఒక ఆవు సంతానాన్ని కనకపోతే బాగా బలిసింది, ఇది నాగలు కట్టరా అని చెప్పేది పూర్వం పెద్దలు. నాగలు కడితే దాని కాడంతో పోయి తగ్గిపోయి ఆ ఎగ్ బస్టింగ్ అనేది ఈజీగా అయిపోయింది, ఫినిష్, సంతానం అయ్యేది. అట్లా 8-10 సంవత్సరాలు ఉన్నటువంటి ఆవులు సంతానం కన్నటువంటి ఇటువంటి చాలా ఉదంతాలు ఉంటాయి. కనుక ఇప్పుడు మనకు మంచి తరుణంగా ఉన్నది ఏమిటంటే అందరూ కూడా సైనికుల మాదిరిగా యుద్ధానికి వచ్చి చేసింది తెలిసిన దాన్ని అవతల ఇప్పుడు ఏమి మీరు శ్రమ చేయవలసిన అవసరం లేదు. మేము ఒకటి చెప్పినాము, ఒక ముసలామెకి నేను మందులు ఇచ్చాను, కేసీఆర్ 2 లక్షలు ఇస్తే సంతోషపడుతున్నాను, నేను 10 లక్షలు ఇస్తాను ఒక ముసలామె. బోల్ సిండ్రోమ్ ఉంది, బోల్ సిండ్రోమ్ మేము మధ్యలో ఒక మందు తయారు చేస్తాం, ₹200 బాటిల్ ఇచ్చేస్తాం. ఆమెకి ఏం చెప్తాం, నీకు 100కే ఇస్తాం బిడ్డ తీసుకో, 300కి అమ్ముకో. దాని మీద నేను సీతాల పండ్లు అమ్మినట్టు అమ్ముతున్నా, దాని మీద డాక్టర్ పేరు ఉన్నది, డాక్టర్ నెంబర్ ఉంది, మాట్లాడుకో, ఏమైతే ఏం ప్రాబ్లం. ఆ బోల్ సిండ్రోమ్కు ఎన్నో 20 ఏళ్ళ నుంచి ప్రాబ్లం పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. అటువంటి వాళ్ళకి మంచిగా తగ్గుతుంది. అది ఇచ్చేస్తే 200 నువ్వు తీసుకొని 100 నాకు తీసుకుని నష్టం ఏం లేదు. అది 10 బాటలు అనుకుంటే ఏమవుతుంది? ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు లేరు, కడుపంతా చెప్పేది అందరు కూడా. అంటే ఇటువంటివన్నీ చాలా సంఘటనలు చాలా ఉంటాయి. అటువంటివన్నీ కూడా మనము ముందుకు వచ్చి సైనికుల మాదిరిగా మన సమాజాన్ని కాపాడుకోవడానికి సిద్ధం కావాలి. నీకు డిగ్రీ అవసరం లేదు, మేము ఇచ్చే డిగ్రీ ఆల్మోస్ట్ 8th 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇస్తున్నాం. కానీ మా దగ్గర ఉండే ఛాన్సులు MBBS వాళ్ళందరూ చూపిస్తాం. ఒక MBBS డాక్టర్ ఏం ఛాలెంజ్ చేస్తారు, నువ్వు కొలనంటే తెలియదు, వాడికి అదంతా తెలియదు, పార్ట్స్ అని తెలుగు, తల ఉంటే తలలో 96 పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ తెలియదు, ఏమైతే ఇచ్చేస్తారు ఆయన అనేటువంటి పరిస్థితి. కానీ ఏమీ తెలియకుండానే ఇచ్చేస్తే అయిపోతుంది. స్త్రీ సంతానం గురించి మేము 2-3 మందులు ఇచ్చేస్తాం, పక్కా అయిపోతుంది. నేను ఇంతకు చెప్పినా కదా, 3 ప్యాకేజీలు కట్టి అయినా 3 నెలల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. మంచిగా ఒక పిల్లాడు 3 సంవత్సరాల మీద 3 kg బాబు వచ్చింది. అందుకని చాలా పవర్ఫుల్ ఆయుర్వేదం ఆల్టర్నేటివ్. ఇంకా ముందు భవిష్యత్తులో ఇది తప్పిస్తే ఏ వైద్యం నడవదు. ఎందుకంటే మేము చాలా విచిత్రమైనటువంటి కేసులు మేము డీల్ చేస్తున్నాం. మంత్ పీరియడ్ పెయిన్ ఉంటుంది, పెద్ద మనిషి అయినప్పటి నుంచి 60 ఏళ్ళు 45 ఏళ్ళ వరకు ఆ ఘోష అనుభవిస్తూనే ఉంటుంది. ఇట్లా కొన్ని గోళీలు ఇస్తాం, 30 టాబ్లెట్ ఇస్తే తక్కువైపోతుంది. ఏం లేదు, ఇట్లా పోయి ఇట్లా చెప్పుకొచ్చి ఇట్లా ఇచ్చేసినట్టుగా ఇచ్చేస్తాం. 5 పైసలు 10 పైసలు ఒక ₹100 ₹50 తీసుకునే నష్టమే ఉంది. అటువంటి చాలా మూలికలు, బ్రహ్మాండమైన మూలికలు ఉన్నాయి కనుక దయచేసి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇది ఒక డయాస్ను ఇంకా వాళ్ళ ప్రణాళిక ప్రకారం ముందుకు నడవలసిన అవసరం ఉన్నది. నా పేరు లక్కరాజు మురళీధరరావు. మేము గోశాల ఉంది, పంచగవ్య థెరపీ చేస్తున్నాం. నాకు అఖిల భారతీయ గోవంశ రక్షణ ట్రస్ట్ బోర్డుకు వైస్ ప్రెసిడెంట్ గాను, మళ్ళీ తెలంగాణ గోశాల ఫెడరేషన్కు జనరల్ సెక్రటరీ గాను, ఆల్ ఇండియా పంచగవ్య డాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా
అన్ని రాష్ట్రాల్లో మా పంచగవ్య థెరపీ ఉంది. ఇట్ ఈస్ విత్ ది ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది పార్లమెంటు అండ్ ఇంటర్నేషనల్ సెల్ థెరపీ వాళ్ళు కమెంట్ చేస్తారు. పరిశ్రమ స్వామి మేము కోర్సు చేస్తున్నాము. ఈ కోర్సును ఎవరైనా సరే ప్రతి పిల్లవాడిని బీటెక్ చేసి అక్కడ పోయి వాడు పోయి అక్కడ ఉంటే తల్లిదండ్రులు ఇక్కడ మూలిగేటువంటి పరిస్థితులు కాకుండా కూర్చొని దగ్గర సంపాదించుకొని ప్రశాంతంగా జీవం గడిపేటువంటి కోర్సు కనుక దీన్ని మీరు గమనించి అందరూ కూడా ఇదే పంతాలో ముందుకు జరిగితే ఈ మనగడ జనాభా అనేది బతుకుతుంది. లేకుంటే చాలా కోట్లాది మందిలు ప్రతి రోగంలో చనిపోతున్నారు వాళ్ళ హార్ట్తోని ఇవన్నింటిలోని. అందుకని ఈ సమయాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ సబ్జెక్టు నేర్చుకున్నప్పుడు నేను చెప్తేనే అవన్నీ ఎక్కువ మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎవరే కానీ ఏదే కానీ మన పిల్లలను ఒక పిల్లగాన్ని పెట్టుకుంటే ఎంతో మందిని మనం రక్షించగలుగుతాం ఒక వైద్య విధానంలో పెట్టుకుంటే. సరే, సభకు అన్ని ఆశీస్సులు. అదేవిధంగా మీకు ఈ మంచి తరుణాన్ని మోడీ ఇప్పుడు మనకు భారతదేశంలో కొన్ని గొప్ప పనులు చేయబోతున్నాడు. ఆయుర్వేదం పక్క 100% పైకి వచ్చేస్తుంది. ఈ పద్ధతిలో ఇవాళ వీళ్ళ దగ్గర చేసేటువంటి వైద్య విధానం ఏమిటంటే, అనుకోండి టెక్నికల్ అంటే మమ్మల్ని అడుగుతాడు, మేము మాట్లాడు, మీరేం అడిగే అవసరం లేదు, మీరు మాట్లాడే అవసరం లేదు, అమ్మేసుకొని పైసలు చూడడు, ఇంతే. అందుకని టెక్నికల్గా భయం లేదు మనకు. అడుగుపో, అక్కడ మోడీ చెప్పాడు కదా, ఇంకేముందా నువ్వు నా మీదకేం వస్తున్నావు, ఆయుషాడు వచ్చినా కానీ ఏం లేదు, ఎవరు వచ్చి అడగరు. అవన్నీ అయిపోయినాయి, ఆ రోజులన్నీ పోయినాయి. చాలా కృతజ్ఞతలు. ఇక్కడ పంచగవ్యాన్ని మీరందరూ గోమాతను అందరూ దర్శించుకుంటే గోమాత యొక్క ఔన్నత్యాన్ని ముందుకు తీసుకొచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా బస్తీలో ఉన్న వాళ్ళకి ఆవులు పెట్టుకుని రోజు 20 ml తాగక తప్పదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డాక్టర్ గారు అమూల్యమైన ఆయన మనకు తెలియని విషయాలు, మనం ఇంతవరకు మన జీవితంలో తెలియని విషయాల్ని చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే పంచకర్మ అనేది కూడా ఒక థెరపీ, అది వెరీ పవర్ఫుల్ థెరపీ. అది కూడా లైక్ ఇప్పుడు పంచకర్మ థెరపీ అంటాం. పంచకర్మ అంటే ఆయుర్వేదిక తైలాలతో చేసేది, ఇంకా ఆయిల్స్తో చేసేది. అదేవిధంగా న్యాచురోపతి అంటారు, మడ్ బాత్ అనేది లైక్ అలాంటి న్యాచురల్. అదేవిధంగా చాలా థెరపీస్ మన ఇండియాలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇండియా వైపే చూస్తుంది, ఎందుకంటే ఇలాంటి న్యాచురల్ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ కోసం. సో దాంట్లో మనం ఒక భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. సో ఇప్పటి వరకు మీకు ప్రొడక్ట్స్ గురించి కానీ కంపెనీ గురించి అతి చక్కగా వివరించిన మన ఎల్వి సత్యనారాయణ గురించి, ఆయన ఎప్పుడు కూడా మీకు 24/7 ఎప్పుడు కూడా, అంటే నైట్ టైం తప్ప 25/7 అంటే 10 గంటల నుంచి మొదలుపెట్టి 6 గంటల వరకు కాదు, ఎప్పుడైనా మీకు సలహా కావాల్సిన, లేకపోతే బిజినెస్ గురించి తెలుసుకోవాలన్నా, లేదా ఏదైనా డాక్టర్స్ గురించి సలహా కావాలన్నా ఆయన ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఆయన నెంబర్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది, నెంబర్ నోట్ చేసుకోండి. సో ఎప్పుడు కూడా, ఎందుకంటే సో ప్రతి ఒక్కరు నేను అందుబాటులో ఉండడం అనేది ఇప్పుడు, ఎందుకంటే కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాల్సి, ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయాలి కాబట్టి సత్యనారాయణ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. నెంబర్ నోట్ చేసుకొని మీకు ఏదైనా విషయం గురించి సలహా కానీ సంప్రదింపులు ఏదైనా, అంతే తప్ప వేరే బిజినెస్ని తీసుకొచ్చి సత్యనారాయణ గారు మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పి ఆయన మీద రుద్దితే మొహం మీద ఆయన ఫోన్లోనే కొడతారు మిమ్మల్ని. ఫిజికల్గా ఉండే అది ఎట్లా ఉంటుందో తెలియదు, ఫోన్లోనే మీకు పడతాయి. ఎందుకంటే ఆయన సిస్టమేటిక్ మనిషి. సో ఒక భావం, ఒక పద్ధతి నమ్ముకున్నారంటే ఆ పద్ధతి కోసం ఎంతవరకైనా వెళ్ళగలుగుతారు. సో కాకపోతే ఈరోజు రేపు ఏంటంటే రకరకాల నెట్వర్క్లు, రకరకాల కాన్సెప్ట్లు, ఈయన మంచి లీడరు, మంచి సీనియరు, ఇది చాలా టీం ఉండొచ్చు, సో ఈయన మన వైపు తిప్పుకుంటే బాగుంటుందని చెప్పి కొంతమంది ట్రై